రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మేము 3వ తారీఖు ఆగస్టు 2026న 4 రకాల మందులు మా పత్తి చేలో పిచికారీ చేసామండి. అది రెండో పిచికారీ చేసాము. అది మీకు చూపించడం జరిగింది పిచికారీ చేసినప్పుడు. అయితే ఈరోజు తారీఖు వచ్చేసి 12 ఆగస్టు 2026. ఇప్పుడు మేము ఈ వీడియో ఎందుకు తీస్తున్నామంటే ఈ మందులు ఏ విధంగా పనిచేసినాయి అనేది చూపించడం కోసం ఈ వీడియో చేస్తున్నాం. మేము ఏమేమి మందులు పిచికారీ చేసాం, ఎక్కడ ఏ ఏరియాలో పిచికారీ చేసాము అనేది మొత్తం చూపించడం జరిగింది. అదేవిధంగా మొక్కలు ఏ విధంగా వచ్చినాయి అనేది కూడా మీకు ఈ వీడియోలో చాలా జాగ్రత్తగా క్షుణ్ణంగా చూపించడం జరుగుతుందండి. ఫస్ట్ మేము ఈ ఆర్బిట్ వాళ్ళది వ్యారంటీ బౌన్సర్ అనేది పిచికారీ చేసాం. దాంట్లో ఈ కృషి రసాయన కంపెనీకి చెందినటువంటి క్రికాల్ మ్యాక్స్, తర్వాత అక్కడక్కడ పురుగులు ఉన్నాయని కృషి రసాయన కంపెనీ వాళ్ళది కేజ్ అనేది పిచికారీ చేసాం. ఇక్కడ ఈ ఫస్ట్ పిచికారీ చేసినప్పుడు ఈ బాయి మీకు కొండ గుర్తుగా చెప్పిన, ఇక్కడ ప్రస్తుతం ఇది నిల్చున్నది వచ్చేసి టాటా కంపెనీ వాళ్ళది బిగ్ ఎక్స్ పత్తి ఇత్తనం. దీంట్లో మీరు గమనించినట్లయితే ప్రతి మొక్క కూడా ఈ సాళ్ళల్లో ఈ కరెంటు పోల్స్ ఉన్నాయి కదండి, ఈ కరెంట్ పోల్స్ లైన్లో పిచికారీ చేసినాం. మీకు ఇప్పుడు ఆ మొక్కలు అనేవి కూడా చూపిస్తా. అప్పటికిప్పటికీ తేడా చూడండి. ఇవి ఇక్కడ మేము ఈ మొక్కలన్నీ కనుక మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే తేడా ప్రస్ఫుటంగా అర్థమవుతుంది. అప్పుడు మొక్కలనే నడుమెత్తుగులు లేవండి. ఇప్పుడు చూడండి నా నడుము దాటినాయి అనమాట. నడుము దాటి వచ్చినాయి. తర్వాత దోమలు కానీ పురుగులు కానీ పూత కాత రావడం అనేది కానీ చాలా నీట్గా జరిగింది. ఇప్పుడిప్పుడే కాయలు కూడా పడుతూ ఉన్నాయి. ఇప్పుడు మా పత్తి వచ్చేసి దగ్గరగా 60 నుంచి 70 రోజుల దశలో ఉంది. ఇక్కడ చెట్టుకు కనుక చూసుకున్నట్లయితే కనీసం ఒక 30-40 కాయలు అనేవి ఉన్నాయి. ఎక్కువ ఆకులతో కవర్ అయినాయి. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ ఈ పూత కాత అనేది రావడం, తర్వాత పురుగులు అనేది లేకపోవడం, ఇవన్నీ మీరు జాగ్రత్తగా గమనించవచ్చండి. ఈ చూడండి మొక్కలు ఎంత నీట్గా వచ్చినాయి అనేది అర్థమవుతుంది. పూత కాత అనేది రావడం, తర్వాత దీనికి కాయలు కూడా పడ్డాయండి. ఇట్లా ఈ సాళ్ళలో కనుక మీరు గమనించినట్లయితే పోయినసారి మనిషి నడవడానికి తేలిగ్గా ఉంది. ఇప్పుడు చూసినట్లయితే అసలు ప్రతి ఒక్క మొక్క కూడా చాలా నీట్గా రావడం అనేది జరిగిందనమాట. దీన్ని చూడండి, ఎక్కువ పువ్వులు వచ్చినాయి. ఇప్పుడిప్పుడే కాయలు అవుతూ ఉన్నాయి అన్నమాట. ఇట్లా వ్యారంటీ బౌన్సర్ అనేది మా చేలో బ్రహ్మాండంగా పనిచేసింది. నెక్స్ట్ వచ్చేసి ఆర్కా అగ్రిటెక్ వాళ్ళది సీమా 6 అనేది పిచికారీ చేసాం. దాంట్లో కృషి రసాయన వాళ్ళది క్రికాల్ మ్యాక్స్, తర్వాత కృషి రసాయన వాళ్ళది కేజ్ అనేది పిచికారీ చేయడం జరిగింది. ఇక్కడ మీరు ఇది బాయ్ అండి, అవతల పక్క టాటా బిగ్ ఎక్స్, దీంట్లో వచ్చేసి టాటా బిగ్ ఎక్స్, తర్వాత బయోసీడ్ 6074 2 రకాలు వేసామని చెప్పాను. ఇప్పుడు ఈ సీమా 6 కొట్టింది ఇక్కడ మొక్కలు మీరు గమనించవచ్చు ఎంత నీట్గా వచ్చినాయో చూడండి. ఇక్కడ ఆ మొక్కల హైట్ కానీ మొక్కల హైట్ చాలా నీట్గా వచ్చింది. పక్క కొమ్మలు అనేవి ఎక్కువ వచ్చినాయి. తర్వాత పూత కూడా మంచిగా రావడం అనేది జరిగింది. మీరు ఇంకా అక్కడ గమనించినట్లయితే ఇప్పుడు పోయిన వారం ఆడ మొక్కలు మీరు చూస్తే చాలా చిన్నగా ఉండేయండి. ఇప్పుడు ఆ ప్లేస్కి వెళ్తా నేను. ఇక్కడ అండి ఈ మొక్కలన్నీ కూడా చాలా చిన్నగా ఉండే. మీరు నా వీడియో కనుక జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ ఇప్పుడు ఈ లైన్లో తర్వాత ఇక్కడ ఖాళీ ప్లేస్ వచ్చింది కూడా మీకు పోయిన వీడియోలో చూపించిన. ఇక్కడ కొంచెం భూమి బలహీనంగా ఉంటుందని చెప్పిన, అక్కడ కూడా మీరు మంచిగా గమనించినట్లయితే మొక్కల ఇగురులు ఎట్లా వచ్చినాయో చూడండి, చాలా నీట్గా వచ్చినాయి అన్నమాట. దీంట్లో సీమా 6, తర్వాత క్రికాల్ మ్యాక్స్, ఈ కేజు, ఈ 3 మందులు ఈ వరుసల్లో పిచికారీ చేయడం జరిగింది. దీన్ని మీకు పోయినసారి వీడియోలో కూడా క్లియర్గా చూపించిన, ఇప్పుడు కూడా మీరు చెక్ చేయొచ్చు. ఇప్పుడు ఈ మొక్కల ఎత్తు కానీ తర్వాత ఈ పక్క కొమ్మలు అనేవి కానీ ఎక్కువ వచ్చినాయి అన్నమాట. తర్వాత రసం పీల్చే పురుగులు కానీ దోమలు కానీ ఏమీ లేవు. ఈ సీమా 6 అనేది బ్రహ్మాండంగా పనిచేసింది అనడానికి, అంటే ఇక్కడ మొక్కలు చిన్నగా ఉన్నాయి మీకు చూపిస్తూ ఉన్నాం. చాలా అద్భుతంగా పనిచేసింది అనమాట ఈ మందు. సో ఈ సీమా 6 కూడా రైతు సోదరులు ధైర్యంగా పిచికారీ చేసుకోవచ్చు. మూడోది వచ్చేసి భారతీయ అగ్రిటెక్ వాళ్ళది క్లాప్సో, తర్వాత కృషి రసాయన వాళ్ళది క్రికాల్ మ్యాక్స్, తర్వాత
కృషి రసాయన వాళ్ళది కేజ్ అనే మందులు పిచికారీ చేయడం జరిగింది. ఇక్కడ ఈ మొక్కలు మీరు గమనించండి ఎంత ఎత్తు వచ్చినాయో చూడండి. పోయిన వారం చూస్తే ఇంత ఎత్తు లేవు, నా నడుముల కంటే ఎక్కువ హైట్ వచ్చినాయి. తర్వాత మీరు గమనిస్తే దీంట్లో ఎక్కడ కూడా దోమ అనేది లేదు. ఎక్కువ కొమ్మలు రావడం, పూత కాత రావడం, ఆ వచ్చిన పూత కాత కూడా నిలబడడం అనేది జరిగింది. ఇక్కడ ఈ మొక్కను మీరు గమనించండి, దీనికి చూడండి ఎంత పూత కాత వచ్చింది. తర్వాత కాయలు కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయన్నమాట. ఇది ఒకటే మొక్క, దీనికి సైడ్ పంగలు ఎన్ని ఉన్నాయో చూడండి. ఇట్లా చాలా సమర్థవంతంగా నీట్గా పనిచేసింది మందు. దోమ కానీ ఇంకా ఏమీ లేవండి. నాకు తెలిసి ఇంకొక వారం 10 రోజుల వరకు కూడా మేము ఏ మందు పిచికారీ చేయమేమో అనుకుంటున్నా. ఇక్కడ ప్రతి ఒక్క మొక్కను మీరు గమనించినట్లయితే చాలా నీట్గా వచ్చినాయి. ఇక్కడ కూడా చాలా నీట్గా వచ్చినాయి మొక్కలు. ఇట్లా మందు అనేది చాలా అద్భుతంగా పనిచేయడం జరిగింది. ఈ ప్రతి సాల్లో ప్రతి మొక్కను మీరు జాగ్రత్తగా గమనించవచ్చండి. చాలా నీట్గా వచ్చినాయి అన్నమాట మొక్కలు. పోయిన వారం ఇంత ఎత్తుగులు లేవు. దగ్గర 10-12 రోజులు అవుతుంది ఈ మందులు పిచికారీ చేసి. ఎక్సలెంట్గా వచ్చినాయి అన్నమాట. కొమ్మలు అనేవి ఎక్కువ రావడం, తర్వాత ఎదుగుదల, పూత కాత, ప్రతి వేరియేషన్ అనేది కనబడుతుందండి. ప్రతి దాంట్లో వేరియేషన్ అనేది చాలా నీట్గా కనబడుతుంది అన్నమాట. ఇంకో దీంట్లో కూడా చూడండి ఎంత నీట్గా వచ్చింది పూత కాత. సో ఈ క్లాప్సో, క్రికాల్ మ్యాక్స్ ఇవన్నీ కూడా చాలా నీట్గా పనిచేసినాయి అని చెప్పడానికి ఇదొక మంచి ఉదాహరణ అండి. లాస్ట్గా పిచికారీ చేసిందండి జేటీ స్టారు, క్రికాల్ మ్యాక్స్, కేజ్. మీకు పోయిన వారం ఆ చెట్టు గుర్తు చూపించిన మీకు. సో తర్వాత అట్నే అది ఖాళీ ప్లేస్ కూడా చూపించిన. దాంట్లో మేము ఫస్ట్ జనుములు చల్లి తర్వాత జీలుగులు వేసామన్నమాట. భూమి బాగాలేదంతా వదిలేసినాం. ఇప్పుడు దీంట్లో కూడా మీరు గమనించవచ్చు మొక్కలు ఎంత నీట్గా ఎంత హైట్ వచ్చినాయో చూడండి. తర్వాత పూత కాత అనేది కూడా చాలా నీట్గా వచ్చిందనమాట. సో ప్రతి ఒక్క మొక్కకు దగ్గరగా ప్రస్తుతం ఇప్పుడు 60-70 రోజుల మధ్యలో ఉంది. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈజీగా 30-40 కాయలు, అంటే ఈ పూత నిలబడితే 30-40 కాయలు అనేవి ఈజీగా వస్తాయన్నమాట. సో ఈ జేటీ స్టారు, క్రికాల్ మ్యాక్స్, కేజ్ అనేవి సమర్థవంతంగా పనిచేసినాయి. ఇక్కడ ఈ మొక్క గమనించండి, దగ్గర నా హైట్కి వచ్చేసింది, 4 ఫీట్లకు వచ్చిందనమాట. కొమ్మలు అనేవి ఎక్కువ రావడం జరిగింది, పూతాకాత అనేది ఎక్కువ రావడం జరిగింది. ఇంకోటి ఏంటంటే దోమలు లేవు. ఇంకా ఏంటంటే మనకి మొక్కలో గ్రీనిష్నెస్ అంటే ఆకుపచ్చదనం అనేది చాలా నీట్గా ఉందన్నమాట. సో ఇన్ని రకాలుగా నీట్గా ఈ మందులు అనేవి పనిచేసినాయి కాబట్టి రైతు సోదరులు తమ యొక్క పత్తి పంటలో ఈ మందుల్ని మీరు ధైర్యంగా కనుక పిచికారీ చేసుకుంటే మంచి దిగుబడి రావడానికి ఆస్కారం ఉంది. ఇది దగ్గర నుంచి చూపించండి. ఇప్పుడు ఈ మొక్క చూడండి, మేమంటే ఆకులు తీసేయలేదు, జాగ్రత్తగా గమనిస్తే ఎంత పూత కాతుందో చూడండి. ఇట్లా ప్రతి మొక్కకు నిలబడ్డా చాలండి. ఇప్పుడు దీనికి కూడా చూడండి, దగ్గర అంటే ఈ పూత నిలబడితే 30-40 కాయలు ఉన్నట్లయితుంది. చాలా నీట్గా వచ్చింది. ఇక్కడ ఈ మొక్కలు కూడా చాలా నీట్గా వచ్చినాయి అనమాట. ఇవి చూడండి, ప్రతి ఒక్క మొక్క కూడా చాలా ఆరోగ్యకరంగా మంచి పూత కాతతో ఉన్నాయి. దోమలు కూడా లేవు. ఇప్పుడు ఇగో ఈ మొక్క ఇది చూడండి, ఇది కూడా ఎక్కువ కాయలు అనేది రావడం జరిగింది. దీంట్లో కూడా ఎక్కువ కాయలు రావడం జరిగింది. పూత కాత కూడా చాలా నీట్గా వస్తుందన్నమాట. సో ప్రతి ఒక్క మందు అంటే పెట్టిన ప్రతి ఒక్క రూపాయి కూడా మంచిగా ఉపయోగపడ్డదని మీకు ఈ వీడియోలో తెలియజేస్తున్నా అండి.